ప్రభు నామానికి స్తోత్రములు. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల ప్రారంభ సమయాలలో దేవుని సన్నిధికి విచ్చేసిన దేవుని బిడ్డలందరికీ వందనాలు. ప్రభు వాక్యం వినడం అనేది గొప్ప భాగ్యం. ఆయన వాక్యం విన్నప్పుడు ప్రభు మనల్ని ఆదరించేవాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఆయన ఈ లోకంలో చక్కగా నడిపిస్తాడు. అంటే క్రైస్తవులైనందుకు కష్టాలు బాధలు రావని కాదు, మరి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అసలు పరలోకంలో ఉండేవారంతా ఎటువంటి వారు అని మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా చూస్తే, ఈ భూమిపై జీవించిన వారిలో నలిగిపోయిన వారు, చితికిపోయిన వారు, దుఃఖపడిన వారు, అనేక బాధల చేత హింసింపబడిన వారే అక్కడ అధికంగా ఉంటారు. కనుక ఒక మాట ఉన్నది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ చక్కని మాట ఉన్నది, మనకు ఆదరణ కలిగించుట కొరకై. ఆ మాట చదవమన్నా. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడెను. చాలా మంది సువార్త చెప్తూ ఉంటారు, యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు ఉద్యోగం వస్తుందని, లేక పెళ్ళిళ్ళు అవుతాయని, పిల్లలు పుడతారని, ఇక నీ అప్పులన్నీ తీరిపోతాయి, అన్ని కష్టాలు పోతాయి, చాలా సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతారు అన్నట్టుగా మరి సువార్త నేను విన్నాను చాలాసార్లు. కానీ ఆయన చెప్పమనేది చెప్పక వీరు సొంత మాటలు తీసుకొచ్చి చెప్పేవారుగా కూడా ఉంటారు చాలా చోట్ల. కనుక ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మొదటే శ్రమ కలుగుతుంది. బాప్తీసం పొందిన రోజు నుండి శ్రమలు కలుగుతాయి. అట్లాగే జీవితకాలం అంతయు ఈ భూమి మీద ప్రభు బిడ్డలుగా జీవించినంత కాలం కూడా శ్రమలు సంభవిస్తూనే ఉంటాయి. అది ఏ రకమైన శ్రమలంటే, మరి సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువులలో కావచ్చు, మనము ఉద్యోగం చేస్తున్న ఆ చోట్లు కావచ్చు, అనేక దేవుని బిడ్డలకు చాలా శ్రమలు కలుగుతాయి. అలాగని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మన ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడు. మనుషులు మనం వాగ్దానం చేస్తాం, వస్తామంటాం, రాము, చేస్తామంటాం, చెయ్యం. కానీ దేవుడు మాట ఇస్తే చాలు, అది అట్లా నెరవేరుస్తాడు. మనం విడిచిపెట్టడు ఆయన, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుకని ఇంకో మాట, చిన్న మాట జ్ఞాపకం వచ్చింది. సామెతలు 25వ అధ్యాయము 2వ వచనము చాలా అద్భుతంగా ఉంటుంది. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఒక సంగతిని మరుగు చేయడం దేవునికి ఘనత, అది ఘనత. కానీ దేవుడు ఏదైతే మరుగు చేసినాడో అది శోధించుట రాజులకు ఘనత. దేవుడు ఏదైతే రహస్యంగా ఉంచినాడో అది మనం శోధించాలి. రాజులంటే ఎవరు? ఈ భూ సంబంధమైన వారు మాత్రం కాదు. అక్కడ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. మనము ఎవరమంటే
రాజులైన యాజక సమూహము. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే రాజు వేరు, యాజకుడు వేరు. రాజు చేసే పని యాజకుడు చేయకూడదు, యాజకుడు చేసే పని రాజు చేయకూడదు, వేరు వేరు అవి. అట్లాగే తొందరపడి ఉజ్జియా అనేటటువంటి ఒక రాజు మరి యాజకత్వం చేయడానికి ప్రయత్నం చేసినాడు. వెంటనే అతనికి ఏం సంభవించింది? కుష్టి రోగం వచ్చినది. పాత నిబంధన కాలంలో యాజకత్వం వేరు, రాజ్య పరిపాలన వేరు. కానీ క్రొత్త నిబంధన సంఘములో ఉన్న మనకు 2 ఆధిక్యతలు ఇవ్వబడినవి. 1 రాజులు, 2 యాజకులు. నువ్వు దేవుని సువార్త చెప్పినప్పుడు, దేవుని పూజించినప్పుడు నీవు యాజకులవు. రాజుగా బాధ్యతలు వహించినప్పుడు మరి రాజు. అట్లా 2 బాధ్యతలు మనకి ఇచ్చినాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడు ఏం దాచించినాడు. అలా నాడైతే పరిశుద్ధ గ్రంథం లేదు వాళ్ళకు. పాత నిబంధనలు చూస్తే క్రొత్త నిబంధన చాలా కాలం తర్వాత మరి పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడినది. కనుక అప్పుడు శోధించేవారు వాక్యాన్ని. అందుకే కొత్త నిబంధనలో రిఫరెన్స్లు చెప్తారు పాత నిబంధనలో ఉన్న మాటలను. మనకైతే పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడినది. మన ఇంట్లో ఒక్కొక్కరికి 2 కూడా ఇవ్వబడినవి. ఆ వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఏమి దాచించాడు దీనిలో మనము శోధించాలి, వెతకాల. వెతికి తెలుసుకునేటటువంటి గొప్ప అవకాశం మనకు అనుగ్రహించినాడు. కనుక ఇక్కడ చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మధ్య భాగంలో ఉండేది, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురం చేయాలంటే మనము అనుభవించాలి ముందు. కనుక దేవునికున్న గుణాతిశయములు ఏమిటి? ఆయనకున్న గుణాతిశయములలో ఇది ఒకటి సౌభ్రాతృత్వము. ఆయనకున్న గుణములలో అది మనం విని వెళ్ళిపోవడం కాదు, అది మనము అనుసరించాలి, మనం పొందాలి, ఆ ప్రకారంగా మనము జీవించాలి. సౌభ్రాతృత్వం అంటే సహోదర ప్రేమ, ప్రేమ కలిగినటువంటి దాన్ని మించి చాలా అద్భుతమైనటువంటి లేక దాని సౌభ్రాతృత్వం కలిగినటువంటి వారు ఏదైనా సాధించగలరు. చరిత్రలో చూసినట్లయితే అటువంటి వారు ఏదైనా సాధించగలరు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరికి ఆయన సువార్త ప్రకటించినాడు. ఆయన భూమి మీద జీవించినటువంటి ఆ కాలంలో ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించినాడు. అందరినీ చేరదీసినాడు. ఆ దినములలో కుష్ఠరోగుల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు, బాల్యము వెలుపలు పెట్టేవారు ఎంతో దూరాన్న. కానీ వారిని దగ్గరకు చేర్చుకున్నాడు, ప్రేమించినాడు, వారిని స్వస్థపరిచినాడు. మరి అట్లాగే బేదలనేటటువంటి వారిని ప్రత్యేకంగా ఉంచేవారు. వారి దగ్గరికి వెళ్ళేవారు కాదు, యూదులైన వారిలో ఐశ్వర్యవంతులు. కానీ అటువంటి వారి దగ్గరికి కూడా వెళ్ళినాడు, సమానత్వం చూపించినాడు. అందరినీ కలుపుకొని పోయాము అంటాం కదా, అందరినీ కలుపుకొని పోయాము. నీ పార్టీ నీదే, నా పార్టీ నాదే అనకుండా అందరినీ కలుపుకొని పోయినారు యేసు వారు. ఈ లోకంలో అందరినీ ఐక్యం చేసినాడు ఆయన. అది మనం పొందాలి, అది అనుసరించాలి. దేవుని వాక్యం విని విడిచిపెట్టే వారం కాకుండా ప్రభు గుణములను ప్రచురము చేయడం మాత్రమే కాదు, మనము అనుసరించు వారిగా ఉండాలి. ఈ లోకంలో అనేక మంది భక్తులు అనుసరించినారు, ప్రభు మాటలను విని స్వీకరించి అలాగూ జీవించి వారి జీవితాలు ముగించుకొని ఈ లోకం నుండి వెళ్ళినారు. అది గొప్ప సాక్ష్యం. అట్లాగే మనము కూడా అట్లా ఉండాలి. మాకేం తెలుస్తుందండి అనుకుంటారు. కానీ మన పరిధిలోనే, నాకు ఇవ్వబడిన పరిధిలో నాకు అవకాశం కల్పిస్తాడు దేవుడు. దేవుని ప్రేమను చూపటానికి,
సహోదరత్వాన్ని చూపడానికి. అట్లాగే దేవుని ఇంకా చెప్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఆయన గుణములలో ఇంకొకటి ఏమిటో తెలుసండి, ఆయన గుణాలు చాలా గుణాలు వివరించజాలము. ఆ గుణములలో ఇంకోటి, ఆయన కరుణా సంపన్నుడట. చూడండి, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు. కరుణా సంపన్నుడు ఒక్కొక్క గుణము ప్రేమ కలిగిన వాడు. దేవుడు మన ప్రభు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమలో ఇమిడి చేశాడు అంతా కలిపి, మొత్తం అంతా కలిపి. మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పి, అది ప్రేమ. ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేము. 145వ కీర్తన చదివినప్పుడు దానిలో ఆయన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఇంకా ఆదికాండం మొదటిలోకి వెళ్తే ప్రారంభాల్లోకి ఆయన మాట వినక ఆజ్ఞ మీరుట వలన ఆయన ఏం చేశాడంటే ఆ తోటలో నుండి వెళ్ళగొట్టాడంట. ఆ ఏదేని తోటలో నుండి ఆదామును అవ్వను వెళ్ళగొట్టాడు. చూడండి, వెళ్ళగొట్టడం అంటే ఎట్లాగా, బయటికి చాలా కోపంతో వెళ్ళగొట్టాడు. పంపించి వేయడం కాదు, వెళ్ళగొట్టాడని రాయబడి ఉంది అక్కడ. అటువంటి వారినైనటువంటి మనలను దేవుని మాట విననటువంటి మానవులందరి కొరకు ఆయన మరలా ప్రేమ చూపి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినాడు. అంత మాత్రమే కాదు, ప్రభువారు ఈ లోకానికి రాకపూర్వమే ఆయన బిడ్డల పట్ల ఎన్ని కార్యాలు చేశాడో చూడండి. అక్కడ 145వ కీర్తన చదివినప్పుడు 8వ వచనము, యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. ఇంకో మాట, అద్భుతమైన మాట, యెహోవా అందరికీ ఉపకారి. మన దేవుడు అందరికీ ఉపకారి. ఆయనను విశ్వసించినా విశ్వసించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఆయనను అనుసరించకపోయినా, కనీసం ఆయన మాట వినకపోయినను ప్రభువారు అందుకే చెప్తారు ఏమని, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, అన్నీ అనుగ్రహిస్తున్నాడు. మనమైతే మనం అనుసరించిన వాళ్ళని చేరదీస్తాం, వాళ్ళు కూడా కొంతమందినే. కానీ ప్రభు అందరికీ ఉపకారి ఉన్నాడు. ప్రభు అందరికీ ఉపకారి ఉన్నాడు. ఆ ఉపకారం ఇటుతో ఇంకొక మాటలో చూద్దాం. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, మీరైతే ఎట్టివాని గురించైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఇది గమనించండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన గుణములలో మరి ఇది చూపిస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే ఇంకా కొంచెం కింద కూడా వెళ్ళవచ్చు. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అట్లాగే ఇంకా చూసినప్పుడు 14వ వచనంలో, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కురింగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సౌభ్రాతృత్వములో ఉండేటటువంటి గుణములు మనము చూస్తూ ఉన్నాము. మరి పడిపోయిన వారిని అందరినీ ఆయన ఉద్ధరించువాడు. ఈ లోకంలో అయితే దేవుని కలిగి లేని వారు పడిపోయే వారిని చూసి అపహాస్యం చేస్తారు, గుసగుసలాడతారు, హేళన చేస్తారు. కానీ మన దేవుడైతే పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కురింగిపోయిన వారిని లేవనెత్తువాడు. మనము
అనేక సార్లు పడిపోయినటువంటి వారము, కానీ ప్రభువు మనలను లేవనెత్తినాడు. అనేక సార్లు మనం కృంగిపోయినాం. అనేక మాటల వలన కుటుంబంలో కానివ్వండి, బయట కానివ్వండి, అనేక పరిస్థితులు, ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మనలను లేవనెత్తినాడు. కనుక ఆయనే మనకు అట్లా చేసినప్పుడు మనం కూడా అట్లా చేయాలట, అలాగే చేయాలట. మనం కూడా అది నేర్చుకోవాలి. దేవుని వాక్యము విని అనుసరించినట్లుగా మనం చేయాలి అట్లాగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. పరిస్థితిని బట్టి, వారి కష్టాలు ఉన్నప్పుడు, వారి బాధలు ఉన్నప్పుడు, చూడండి, ఎవరన్నా నడుస్తూ పడిపోయారు అనుకోండి, ఆ బాధ తెలియని వారు సడన్గా నవ్వుతుంటారు. నేను అటువంటి కొన్ని చూసినప్పుడు వీళ్ళు పడిపోతే వీళ్ళు నవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళు పడిపోయినప్పుడు నవ్వడం. ఒక కుటుంబంలో ఏదో పరిస్థితి సంభవిస్తుంది, వాళ్ళు చింతిస్తుంటారు. వారిని చూసి గుసగుసలాడేటటువంటి అనేక మంది ఉంటారు. ఈ లోకస్తులు సరే, దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు. ఎట్లా ఉండాలట? కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను భారపరచుడి. వడలిన చేతులు ఊగిపోతుంటాయి. చేతులు ఇలా ఊగిపోతాయి. ఎప్పుడన్నా మీరు చూసారా? చేతులు ఊగిపోయిన వారిని, చేతులు ఊగిపోతుంటాయి. అలా పట్టుకుంటే ఆగుతాయి, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఊగిపోతుంటాయి. అట్లాగే అంటే ఒకసారి మా ఉద్యోగస్తుల్లోనే ఒక అతను ఉదయాన్నే బ్యాంక్ వచ్చి ఇలా చేతులు ఊపుతున్నాడు. ఏంటి ఊపుతున్నా అంటే, లేదండి ఇది కొంచెం పరిస్థితి బాగాలేదు అన్నాడు. సెలవు కావాలంటే సరే వాళ్ళంటే సెలవు అంటే పర్మిషన్ కావాలన్నారు. అరగంట పర్మిషన్ తీసుకుని వచ్చాడు. చేతులు చక్కగా ఉన్నాయి, మళ్ళీ వర్క్ చేస్తున్నాడు. మీకు తెలియనా ఎందుకు? అది చాలామంది తెలుసు. మత్తు పానీయానికి అతను బానిస అయిపోయినాడు. శరీరంలో అది బ్లడ్లోనే కలిసిపోయినట్టుగా ఉన్నది. అది పడకపోతే ఉదయం మీరు చాలామంది టీ కాఫీ ఎలా తాగుతారో అలాగే వాళ్ళు ప్రొద్దుడు తాగుతారట. నేను విన్నాను, చాలా కిందట విన్నాను. అన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకసారి నేను వేరే ఊరి నుండి వేరే ఊరికి వెళ్తున్నాను రోజు. అంటే ఉద్యోగ నిమిత్తం నేను ఉండేది ఒక చోట, పనిచేసేది ఒక చోట, 10 కిలోమీటర్లు వెళుతుంటే ఈ సంక్రాంతి సమయాల్లో ఒక మనిషి ఆ దారి మధ్యలో పడిపోయి ఉన్నాడు. అయ్యో యాక్సిడెంట్ అయిపోయింది కాబోలు అని చెప్పి ఆ ఊర్లోకి వెళ్ళి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వాళ్ళు అన్నారు, అంతేనన్నారు. తెలియకనే సరే అనుకున్నాను. అంటే అతను మందు కొట్టి అట్లాగా పడిపోతాడు. కానీ మనమైతే మనం ఏం చేయాలి? బయట వారిని ఎవరికో చేయలేక్కర్లేదు, మన సొంత వారిని బాగు చేసేవారుగా వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని లేవనెత్తాలి, వారిని బలపరచాలి. అపహాస్యం చేయడం కాదు, బలపరిచేటటువంటి వారంగా ఉండాలి. తర్వాత వస్తాం, ఎందరూ పరలోక రాజ్యంలో ఉంటారో మనం చూద్దాం. చూడండి, సడలిన చేతులను సడలిన మోకాలను. కొంతమంది లేవలేకపోతుంటారు. మనం పెద్దవాళ్ళని చూస్తుంటాం. పెద్దవాళ్ళని చూసినప్పుడు లేవలేనప్పుడు చెయ్యి అందించాలి. మనం చెయ్యి అందించి లేపాలి. మనం చూస్తూ ఉండడం కాదు. ఎవరైనా ఒకరు బలహీనతలో ఉంటే వారిని లేవనెత్తేట్టుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు దేవుడు చేశాడు మన జీవితంలో. దేవుడు పడిపోవారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. మనం కూడా ఈ అట్లా చేసేందుకు మనము నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. చేయకపోతే మనకి దేవుడు ఎక్కడుతాడు? ప్రతిదీ నీకు నేర్పించాను కదా, పలానా దినాన్న నీకు ఇది నేర్పించాను కదా, నువ్వేం చేసావు? అట్లాగే ప్రతి ఒక్కరికి అక్కడ ఇంకా ఒక మాట చదివాం, అప్పుయుడి అని మాట ఉంది కదా. అప్పుయుడిది ఎవరికి వాళ్ళు అప్పు? అసలు చాలా రకాలైనటువంటి వారు ఉంటారు. అప్పు చూడండి, ఒకసారి నేను తన అప్పు కోసం మేము అప్పులు ఇది కదా బ్యాంక్ కాబట్టి
ఒక అతను వచ్చాడు. అతను లెక్చరర్, కాలేజీలో లెక్చరర్. నేను హౌసింగ్ లోన్ కావాలని అంటే అతనికి శాలరీ వస్తుంది. ఇప్పుడు హౌసింగ్ లోన్ సాయం చేసిన తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నాడు, మంచి ఇల్లు బాగా బాగుంది. అది చూసి సంఘంలోనే, మన క్రిస్టియన్ సంఘంలోనే ఇంకో అతనికి అప్పు ఇచ్చారు కదా అని చెప్పి ఇంకో అతను వచ్చాడు. వచ్చి అతను ఏం చెప్పాడంటే, ఏమండి నేను ఒక ఇల్లు చూశానండి, ఆ రోజుల్లో 3,50,000 అంటే చాలా ఎక్కువ. 3,50,000 అండి ఇల్లు, అది హౌసింగ్ లోన్ మీరు ఇవ్వాలంటే తప్పనిసరిగా ఇస్తామండి అన్న. అంటే అయితే నేను అప్పు తీర్చునో నాకు తెలియదు. అప్పిస్తారు చెప్పండి బ్యాంకు వాళ్ళు, మనం కూడా ఎవరు కూడా. నాకు ఉద్యోగం పర్మనెంట్ కాదు, నా ఆదాయము అంతంత మాత్రమే, నేను అప్పు తీరుస్తానో లేదో కూడా నాకు తెలియదు, కానీ మీరు ఈ లోన్ ఇవ్వాలి అంటే ఇస్తారు ఎవరు చెప్పండి? అలాంటి ఇవ్వలేము మనం. అంటే ఉద్యోగం కదా, ఎట్లా ఇస్తాం? మన సొంతదైతే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఫోన్లు అనుకుంటాం. కొంతమంది, నేను ఒకసారి దేవుని సేవకి ఇలా వెళ్తున్నా, ఒక చర్చల దగ్గరికి వెళ్తుంటే ఇలా బ్యాగ్ పట్టుకొని వెళ్తుంటే నా పేరు పెట్టి, నా పూర్తి పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎవడో. నా ఇంటి పేరుతో సహా ఒక వ్యక్తి పిలుస్తుంటే, ఎవరు నన్ను ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నన్ను ఏకవచనం పెట్టి పిలుస్తున్నారని చూస్తే అతను ఎవరంటే నా క్లాస్మేట్. అప్పుడు అతడు ఎట్లా ఉన్నాడంటే భయంకర పరిస్థితులు ఉన్నాడు. డబ్బులు ఇవ్వమన్నాడు. దేనికన్నా చెప్పాడు, నిజం చెప్పాడు. నేను ఇవ్వను అన్నాను. ఇవ్వనప్పుడు అయితే భోజనం చేస్తానమాట, నీకు ఇస్తే మంచి పని ఏమీ చేయు కనుక నీవు ఇవ్వను. కానీ ఇక్కడ అప్పియుడు అని చెప్పినాడు. ఎట్లా మరి? మన వివేచనను మరి ఉపయోగించాలి, మన జ్ఞానాన్ని వినియోగించాలి, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి. అంతేగాని వ్యసనాలు బానిస అయిపోయిన వారిని, తర్వాత ఇప్పుడు ఎంజాయ్మెంట్ అని ఒకటి ఉంది. దానికోసం నాకు 4-5 ఫోన్లు వస్తుంటాయి. ఏమిటి మీకు 15 లక్షలు శాంక్షన్ అయ్యింది అంటారు. ఒకరు బ్యాంకుల నుండి, లేకపోతే కొంచెం ఎయిర్టెల్ వరకు కూడా ఇస్తున్నారు. 15 లక్షలు శాంక్షన్ అయిందండి మీకు, మీ సిబిల్ చూసాము బాగుంది అంటే నేనేం చేసుకోను అని అడిగాను. అడిగితే ఏదైనా చేసుకోవచ్చండి అంటారు. కానీ ఇప్పుడు అప్పునిచ్చిన వాళ్ళు ఎక్కువైపోయినారు కనుక అప్పుని తీసుకున్న వారు కూడా ఎక్కువైపోయినారు. దేవుని బిడ్డలం అయితే మన అవసరం నిమిత్తమే వెళ్ళాలి, కానీ అవసరం కాని వాటికి వెళ్ళకూడదు. కనుక ఇది ఎక్కడికి వచ్చిందో మరి, కనుక ఇక్కడ అందరికీ ఉపకారి అనే దగ్గర వచ్చినది. కనుక దేవుడు అందరికీ ఉపకారి, మనం కూడా ఉపకారం చేయాలి, కానీ ఏ విషయంలో చేయాలి ఉపకారం? చూడండి, ఇంకో మాట చెప్తాను. ఒక చోట ఈ సేవ అని అక్కడ ఉంది, మానవుడు తెర, అక్కడ కారు ఆపి దిగాను. వెంటనే ఒక కుర్రాడు బైక్ మీద వచ్చి అంకుల్ పడిపోతున్నాను లేపండి అన్నాడు. అరే అని చెప్పి నా సెల్ ఫోన్ తీసి పై జోబిలో పెట్టి ఆ బండిని లేపాను. ఆడు రయ్యి వెళ్ళిపోయాడు, తుర్రుమని వెళ్ళిపోయాడు. నా సెల్ ఫోన్ లేదు. అప్పటి నుండి అంటే అన్నిటికీ ఉపకారంగా అయిపోతున్నాం మన అందరికీ, కానీ ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు? ఆయన బిడ్డలకు ఈయన చేస్తాడు. ఆయన దేవుడు ఆయన బిడ్డలకు, తర్వాత కష్టములో ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయనకి వారికి చేసేటటువంటి దేవుడు ఉపకారం. మనం కూడా ఉపకారము నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఉపకారం పొందడం మాత్రం కాదు, నేర్చుకోవాలని దేవుని మాటలు మనము వింటున్నాం. అట్లాగే 15వ వచనంలో సర్వజీవుల కనులు నీ వైపు చూచుతున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదవు. ఆయన గురువులలో మరి కనికరము, మరి ప్రేమ, సహోదర భావము జరిగినటువంటి కలయిక ఉన్నది. ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు అందరికీ. కనుక మనం దేవుని వాక్యం విని అట్లా చేయటి కొరకే సిద్ధపడదాం గాక. అలాగని అక్కరగాని దానికి ప్రతిదానికి వెళ్ళిపోవడం కాదు. కనుక ఇంకొక మాట 15వ అధ్యాయం 2వదిగా కొరింథీయులకు 2వ మాటగా ఉన్నది. 15వ అధ్యాయంలో 6 నుండి మనం చదివిన 10 వచనాల్లో, ఈ 6 నుండి 10 వచనాలలో ప్రభు అక్కడ మరి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ వివరించినాడు. ఏమని 5వ వచనంలో చూస్తే, ఆయన కేవలం
ఏఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. తర్వాత అపోస్తలులకును కడమావడైన పౌలుకు కూడా కనిపించినాడు. ఎందుకు కనిపించినాడు? ఆయన ఎందుకు కనిపించినాడు? ఇదిగో నేనున్నానని అభయమిచ్చుడు కొరకు. వాళ్ళు కలవరం చెందేటటువంటి పరిస్థితుల్లో ఏమైపోతుందో అనేటటువంటి పరిస్థితుల్లో ప్రభు వారికి దర్శనమిచ్చాడు, కనిపించినాడు. నేనున్నాను. చూడండి, మనకి కొన్ని ప్రదేశాల్లో వెళితే అటువంటి అనుభవాలు, మనం ఎక్కడన్నా వేరే ఊరికి వెళ్ళినప్పుడు మనం ఒక్కరమే ఉన్నామనుకోండి, భయంగా జీవిస్తాం. ఉద్యోగస్తులు తెలుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉంటాం, అన్నీ బాగా ఉంటాయి, కానీ మాకెవరు లేరే అన్నట్టుగా ఉంటుంది. మేము కూడా అలా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాకెవరు లేరు అన్నట్టుగా ఉండేది. కానీ దేవుడు మాత్రం దూరంగా ఉన్నాడు. ఆయన మనతో ఉండువాడు, మనకు దర్శనమిచ్చిదిగో నేనున్నాను. యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన సమాధి చేశారు, ఆయన పునరుద్ధరణైనారు. ఆ తర్వాత సంగతి ఏమిటి? ఆయన మీరు కనిపెట్టండి నా కొడుకంటే పేతురు వలలు తీసుకొని నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మరి మీరు వస్తారన్నట్టుగా చెప్పినాడు. నేను కూడా వస్తా ఉన్నారు. అప్పుడు ప్రభువారు ప్రత్యక్షమైనారు. ఎందుకు కనిపించినారు? ఆయన ఇదిగో మీకు నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? నేను మీ పక్షాన ఉన్నాను, మీకు తోడై ఉన్నాను. ఆ మాట ఖచ్చితమైన మాట ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను. అన్ని పరిస్థితుల్లో, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, లేమి కలిగినప్పుడు, అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని విడిచివాడు కాదు. సాధారణంగా మనుషులలో అన్ని బాగున్నప్పుడు అందరూ వచ్చేస్తారు. మీకు తెలియనా? మీకు తెలీదు. పేదరికంలో ఉన్నప్పుడు ఎవ్వరూ దగ్గర రారు. ధనవంతులు అయిపోయినారకుండా ఆ వ్యక్తి చాలామంది బంధువులు, అంటే సామెతల్లో ఉంది, సామెతలు ఉన్న మాట చెప్తున్నాను. అట్లాగే లోకంలో కూడా అలాగే ఉన్నది. కానీ మన దేవుడైతే, మన ప్రభు అయితే మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనతోనే ఉంటాడు. వారు కనిపించినాడు, ధైర్యపరిచినాడు, ఆదరించినాడు, ప్రోత్సహించినాడు. నిన్ను కూడా ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు చింతించని అవసరం లేదు. నాకు అది లేదు, ఇది లేదని చింతించవసరం లేదు. ప్రభు నీతో ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నీకు సహాయం చేయవాడు. నాకు సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేసే దేవుడు. అయితే నువ్వు ఆశ్రయించాలి. ప్రభా, ఇదిగో ప్రభా, నీకేం కావాలో కోరుకుంటున్నాడు దేవుడు. అసలు దేవుడు ఎవరైనా చెప్తారు అలాగా? మీకేది ఇష్టమో కోరుకోండి. ఎక్కడున్నది? 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని ఉన్నది? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడతారు. నీకు ఏది ఇష్టము అది నీ ఇష్టమే. ఏది ఇష్టము నీకేది ఇష్టము అది అనుగ్రహించి దేవుడు నీకు. నాకు ఉద్యోగం కావాలి మంచిది అంటే ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ ఇస్తాడు. ఇదిగో ప్రభా, మాకు ఇల్లు లేదు, మధ్యలో ఉంటున్నాం ప్రభా, మాకు అనుగ్రహించు ఇల్లు. అనుగ్రహించుకుంటే ఆయన ఎలాగ సమకూరుస్తాడో మనకు తెలియదు. ఆయన ఎలాగ, మనమైతే అదే అసాధ్యం అనుకుంటాం, కానీ ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన చెబితే, ఆజ్ఞాపిస్తే జరగనిది ఏమిటి? అయితే మొదటి భాగంలో ఉన్నది, మీ యందు నా మాట ఉండాలి. నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాట ఉండాలి. అంటే ప్రభువుని కలిగిన వారుగా ఉండాలి. ప్రభువులో మనం ఉండాలి. ఆయన వాక్యము, ఆయన మాటలు, ఆయన లేఖనాలు, ఆయన గుణగణములు మనలో ఉన్నప్పుడు మీకేది ఇష్టమో, ఇదిగో నాకు ఇష్టమైతే నీకు ఇస్తానంటారు మనుషులైతే. కానీ దేవుడు అంటున్నాడు, నీకేది ఇష్టమో, ఇదిగో ప్రభా, ఇదిగో మా బిడ్డకు మంచి సంబంధం అనుగ్రహించు అంటే ఇస్తాడైనా, సమకూరుస్తాడు. ఎట్లా చెప్తాడు తెలియదు. ఎట్లాగ, ఎక్కడ నుండి ఎక్కడికి, అరే ఇలాగ అవుతుంది. ఆ పని అయిన తర్వాత మనం అనుకుంటాం, ఇలాగ అవుతుంది నేను అనుకోలేదండి అని. ఎప్పుడన్నా అనుకున్నావా?
నేను చాలాసార్లు అనుకున్నాను, అరే ఇలా అవుతుంది అనుకోలేదు, సామర్థ్యం తక్కువ. మనకున్నవి పరిమితమైనవే, మనకున్నవన్నీ సమస్తము పరిమితమైనవే. ఆదాయం పరిమితం, అవకాశాల పరిమితం, అన్ని పరిమితమే మనకు. కానీ దేవునికి పరిమితి కలిగిన వాడు కాదు. ఆయన సమస్తము కలిగినటువంటి వాడు. ఆయన ఆజ్ఞాపిస్తే భూమి పనిచేస్తుంది, ఆకాశం పనిచేస్తుంది. సమస్తము మనకు మేలుకరంగా చేసేటటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కనుక ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన లేఖనాలు, దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు మనం ఏది అడిగితే అది అనుగ్రహించేటటువంటి దేవుడు. నేనున్నాను అది కనిపించి వెళ్ళండి మీరు అనలేదు. ఆయన వారిని బలపరిచినాడు, ఆదరించినాడు, వారికి సమస్తము సమకూర్చినాడు. ఆయన పేరు మీద, యేసు ప్రభు వారి పేరు మీద వెళ్ళినారు సువార్త ప్రకటించడానికి. ఈ భూమి మీద మనం జీవించినటువంటి కాలము అంతట్లో కూడా ఆయన మనకు సహాయకుడిగా ఉండేటటువంటి దేవుడు. ఆశ్చర్యకరమైన సహాయం అట. ఒక మాట దినవృత్తాంతం రాత్రి చదివాం కుటుంబ ప్రార్థనలో. దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయంలో అతడు ఎంతకాలము ఆశ్రయించినాడో అంతకాలం కూడా, ఆ మాట చదువుతాం, చాలా అద్భుతంగా ఉంటుంది. 2 దినవృత్తాంతములు 26, 2 దినవృత్తాంతములు 26 5వ వచనములు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవుని ఆశ్రయించినంత కాలము అతని వర్ధిల్ల చేసినాడట. తర్వాత ఇంకా చూస్తే 8వ వచనంలో 7వ వచనం చివరి భాగంలో దేవుడు అతనికి సహాయము చేశాను. ఇంకా 15వ వచనంలో చూస్తే ఆ చివరి భాగంలో అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగాను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను. ఆశ్చర్యకరమైన సహాయం, మామూలు సహాయం కాదు. దేవుని దగ్గర నుంచి ఎటువంటి సహాయం వస్తుందో మరి మనం ఊహించలేనటువంటి రీతిలో దేవుడి కార్యం చేస్తాడు. ఆయన మహిమాంతమే చేస్తాడు. ఆయన కనుక దేవుని కలిగినటువంటి వారమై, ప్రభువుని కలిగినటువంటి వారమై, ప్రభు యందు మనము, మన యందు ఆయన లేఖనాలు కలిగి ఆ వాక్యానుసారంగా మనం జీవించుటకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ జీవించాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇదిగో ప్రభా, నీ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నానంటే అది సిద్ధపరిచి వచ్చినాడు ఆయన. తర్వాత పరలోక రాజ్యం గురించి చెప్తాడు. చూడండి, 2 భాగంలో చదివేసి మనము ముగించుకుందాం. ఎన్నో అధ్యాయము 20. చదవండి ఆ 3వ భాగం, 3వ మాట, 3వ మాట చదవండి దయచేసి. మరియు పరలోక రాజ్యము, చివరి మాట చదవండి, ఆ చివరి మాట. అంటే లాస్ట్ ఒక మాట ఉన్నది, ఆయన వేరుపరుస్తాడంట. వేరుపరిచే దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, సౌభ్రాతృత్వం కలిగినటువంటి దేవుడు, అన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు, అన్ని విధాలుగా మనల్ని చూచినటువంటి దేవుడు, మనం పడిపోతే లేవనెత్తినటువంటి దేవుడు, మనము కాలు వెలిగితే ఆదుకునేటటువంటి దేవుడు, మనల్ని విడువక మనకి సహాయం చేస్తున్నటువంటి దేవుడు. ఆ తదుపరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కనికరము చూపని దేవుడిగా ఉన్నాడు. కనికరం చూపుడు వేరుపరిచేస్తాడు. 20వ అధ్యాయంలో రాయబడినట్లు ఆయన వేరుపరిచేస్తాడు. పరలోక రాజ్యం మంచి ముత్యములు పరలోక రాజ్యములు వేస్తాడు. కనుక ఫైనల్గా మనము ప్రభు వాక్యం వింటూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి. అది ఎప్పుడు మాటండి, ఇప్పుడు బోల్డ్. ప్రభు రాకడ గురించి ఈ దినాల్లో అంతగా ప్రకటన పడలేదు. కానీ నేను రక్షింపడినప్పుడు ప్రభు రాకడ గురించి చాలా గొప్పగా ప్రకటింపబడేది. నేను అనుకున్నాను, ఈ రాత్రి ప్రభు రాకడ అయిపోయిందో లేదని కన్ఫర్మ్ చేసుకునేవాడిని. అంటే ఎవరి కాలంలో అట్లాగా రాత్రి మీటింగ్ చెప్పేవాళ్ళు, ఈ రాత్రికి
ప్రభు రాకడైతే నువ్వెక్కడున్నావు, నువ్వు వెళ్తావా, ఆయన్ని ఎదుర్కోగలవా అనేటటువంటి లేఖనాలు వినిపించినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభా నీ రాకడకు వెళ్ళవలేదు ఏమలేదు అప్పుడు ప్రార్థన చేసి, ప్రభా నీ రాకడకు సిద్ధపరచుము అని ప్రార్థన చేస్తే ఉదయం వేసిన తర్వాత ప్రభు రాకడ అయిపోయింది ఉందంటే ఉన్నది, అవలేదు అని కన్ఫర్మ్ అయ్యేది. అలాగ వినిపించే దేవుని వాక్యాలు ఇప్పుడు ప్రభు రాకడ గురించి ఎవరు అంతగా చెప్పేవారుగా లేరు. అయితే ప్రభు త్వరగా వస్తున్నాడు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ అయితే మనం లేఖనాలు చూసినప్పుడు మాత్రం కొంత ఆలస్యం అవుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మనము వెడలిపోయే కాలం వస్తే మనం ఆయన రాజ్యంలో ఉండాలి కదా. దీనికి ఎప్పుడు తెలియదు కదా, ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు కదా. కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి. లేకపోతే ఆ దినాన్ని ఆయన ఏం చేస్తారంటే మరి ఆయన ఇష్టమైనటువంటివి పరలోక రాజ్యంలో చేస్తారు. ఇష్టమైనటువంటి వారిని, ఆయన చిత్త ప్రకారం జీవించినటువంటి వారిని పరలోక రాజ్యంలో చేరుస్తాడు. మరి ఆయన మాట వినక తిరుగుబాటు చేసి ఆయన చిత్తాన్ని వ్యతిరేకించేటటువంటి వారిని ఆయన రాజ్యంలో చేర్చుకోడు. ఎంత దుఃఖకరం. ఆయన ఎప్పుడైతే కనికరం కలిగిన దేవుడిగా ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడు, సహోదర ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు, స్వేచ్ఛనిచ్చినాడు. కానీ ఆ దినం వస్తుంది, కనికరము చూపడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి కానీ చదివితే ఆయన ఎంత భయంకరుడు. ఆ భయంకరమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, మనల్ని కౌగిట్లో చేర్చుకుంటున్నాడు. కనుక మనము చులకనగా చేస్తున్నామా? మన దినదినము చూడండి, అనేక మంది మరి ఇంటి దగ్గర నుంచి లేకపోతే ఆఫీస్ నుండి బయలుదేరి పెడుతున్నారు, కనిపించకుండా పోతున్నారు. దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు మనకి ఆ దృశ్యాలు, మనకు ఆ జరిగిన సంఘటనలు మనకు చూపిస్తున్నాడు అంటే, ఇదిగో నీకు సమయం ఇస్తున్నాను, సిద్ధపడము, ప్రభు మార్గమును నడుము, ప్రభు నడుసరించి జీవించుము, ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన దాసులుగా మనం పిలచలేదు, స్నేహితులుగా ఆయన మనలను మరి భావిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు లేఖనాలు వినేటటువంటి మనము ఆయన కొరకు సిద్ధపడాలి. ఆయన ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన చిత్త ప్రకారం జీవించడానికి మనము ఇష్టపడాలి, నడవాలి, జీవించాలి అట్లాగా. అందుకే దేవుడిలో ఏ కల్మషము లేదు, పరిశుద్ధత అంతా. ఆయన పరిశుద్ధుడై ఉండులాగున మనము కూడా ఎలా ఉండాలంటే లేవికాండంలో రాయబడినట్లు అదే పేతురు చెప్తాడు. మళ్ళా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. హృదయ శుద్ధి గలవారి ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి లేకపోతే దేవుడు దర్శనం ఇవ్వడు. కనుక దేవుడు మనకు దర్శనమిస్తే, వాక్య దేవుడిగా దర్శనమిచ్చినప్పుడు, వాక్య దేవుడిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆనందభరితులం అవుతాం. కనుక ప్రభు కొరకు మనము ఆయన లేఖనాలు విని ఆయన చిత్త ప్రకారంగా ఆయన గుణాలను మనం తెలుసుకోవడం మాత్రం కాదు, ఆయన గుణాలను మనము స్వీకరించిన వారమై అలాగ జీవించుటకు ప్రభు మనందరికీ ఆయన కృప చూపునుగాక.